అనంత విశ్వంలో అంతు చిక్కని రహస్యాలెన్నో ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ విషయంపై జోరుగా చర్చ సాగుతోంది. సూర్యుడి వేడి పెరుగుతూ వాతావరణం మారుతూ జీవం కష్టపడి నిలిచే రోజు దరిదాపే ఉంది. ఈ యాత్రలో మనం భూమి పుట్టుక, జీవానికి అనుకూల పరిస్థితులు, భవిష్యత్తులో మనకు కావాల్సిన ప్రత్యామ్నాయ గ్రహాలను కనుగొంటున్నారు. దీనివల్ల హ్యూమన్ డైలీ లైఫ్లో విపరీతంగా ఎఫెక్ట్ ఉంటుందంటూ చర్చ జరుగుతోంది. ఇంతకీ భూమికి ముప్పు పొంచి ఉందా? అంటే అది మానవాళిపై ఎఫెక్ట్ పడుతుందా? అనంత విశ్వంలో అంతు చిక్కని రహస్యాలు. పెరుగుతున్న స్పెక్కుల వల్ల మానవుల్లో చేంజెస్. షూమన్ రెసిడెన్స్ పై సోషల్ మీడియాలో చర్చ. బాగా వయసు ముదిరిన వారిని ఎప్పుడో భూమి పుట్టక ముందు పుట్టాడని ఆట పట్టిస్తారు కొందరు. అయితే వారిలో చాలా మందికి భూమి ఎప్పుడు ఎలా పుట్టిందో కూడా తెలీదు. కానీ భూమి వయస్సు చాలా ఎక్కువని మాత్రం తెలుసు. ఇక అసలు విషయానికి వస్తే భూమికి ఇప్పుడు వయస్సు అయిపోతోంది. మనిషి 50 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టగానే వృద్ధాప్యం మొదలైపోతుంది. ప్రస్తుతం భూమిది కూడా అదే పరిస్థితి. భూమి పుట్టి సుమారు 4.5 మిలియన్ ఏళ్లు అయిపోతోంది. ఇంకా మరో 4 మిలియన్లు లేదా 5 మిలియన్ల ఏళ్లు మాత్రమే భూమి మనుగడలో ఉండొచ్చని అంచనా. అది కూడా సూర్యుడు దయ చూపిస్తేనే, లేకపోతే ఖతమంటున్నారు పరిశోధకులు. మనం జీవించడానికి అనుకూలంగా ఉన్న భూమి ఉండగానే ఇతర గ్రహాల్లో జీవం కోసం వేట మొదలుపెట్టారు మన పరిశోధకులు. అయితే వారి ప్రయత్నాలు చూసి మనం పిచ్చోళ్ళని అనుకోవచ్చు. కానీ వారు చేసేది కూడా మన మంచికే అనుకోవాలి. ఇప్పుడు మనం జీవిస్తున్న భూమికి ప్రత్యామ్నాయం కనుక్కోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పటికే భూమిపై వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. విపత్తులు, వ్యాధులు భయపెడుతున్నాయి. మానవ తప్పిదాల వల్ల భవిష్యత్తులో ఇంకా ఎన్నో అనర్థాలను చూడాల్సి రావచ్చు. కాబట్టి భూమికి ప్రత్యామ్నాయంగా జీవించడానికి అనుకూలంగా ఉన్న మరో గ్రహాన్ని కనుగొంటే కొంతమందైనా అక్కడికి వెళ్లి బతికి బట్టకట్టొచ్చు. అయితే ఇదంతా మనకు సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపించొచ్చు. అది సాధ్యమేనా అనే సందేహాలు కూడా రావచ్చు. అయితే ఆ ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇప్పుడు తెలియాల్సిందల్లా ఏ గ్రహాలపై జీవించడానికి తగిన వాతావరణం ఉంది అనేది తెలుసుకోవడమే. సూర్యుడి చుట్టూ మిగిలిన పదార్థం చిన్న చిన్న గోళాలుగా చేరి తిరుగుతూ ఉండగా వాటిలో ఒకటి క్రమంగా పెద్దదై భూమిగా మారింది. మొదట్లో భూమి అగ్నిగోళంగా ఉండేది. ఎక్కడ చూసినా మరిగే రాళ్లు, అగ్నిపర్వతాలు, గాలి కూడా విషపూరిత వాయువులతో నిండి ఉండేది. నీరు లేదు, జీవం లేదు. కానీ కోట్ల సంవత్సరాల మార్పుల తర్వాత భూమి చల్లబడింది. ఆవిరై ఉన్న నీరు మేఘాలుగా మారి వర్షాల రూపంలో కురిసింది. సముద్రాలు ఏర్పడ్డాయి. అలా జీవానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సహజంగా అయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. దానివల్లే పగలు, రాత్రి అనేవి ఏర్పడుతున్నాయి. ఈ రొటీన్ ప్రక్రియలో ఏ చిన్న తేడా వచ్చినా ఆ ప్రభావం భూమిపై ఉండే సమస్త జీవులపై పడుతుంది. అయితే మనకు తెలియకుండానే భూమిపై కొన్ని మార్పులు జరుగుతున్నాయి. భూమి ఇప్పటికే 4.5 బిలియన్ ఏళ్లు పూర్తి చేసుకుంది. మరో 5 బిలియన్ ఏళ్ల వరకు జీవించడానికి అనుకూలంగా ఉండొచ్చు. కానీ ఇప్పటికే భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రానున్న రోజుల్లో సూర్యుడి ప్రభావం భూమిపై మరింతగా పడనుంది. వేడి తీవ్రత పెరుగుతోంది. ఇప్పుడు ఉన్న పచ్చని అడవులు కనుమరుగు కావచ్చు. 1 బిలియన్ ఏళ్లలో మనుషులు, ఇతర జీవుల మనుగడ కష్టం కావచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భూమి పుట్టే సమయానికి అసలు జీవుల మనుగడే లేదు. అలాంటిది భూమి ఎప్పుడు ఎలా పుట్టిందనేది మనుషులకు ఎలా తెలుస్తుందనేగా మీ సందేహం. భూమిపై లభించిన కొన్ని పురాతన రాళ్లు, ఉల్కా శిథిలాల ద్వారా శాస్త్రవేత్తలు భూమి వయస్సును కనుగొన్నారు. భూమిలో ఉన్న కొన్ని రాళ్లలో రేడియోధార్మిక పదార్థాలు ఉంటాయి. అవి చాలా నెమ్మదిగా కాలంతో పాటు మారుతూ ఉంటాయి. ఆ మార్పు ఆధారంగా శాస్త్రవేత్తలు ఆ రాళ్లు ఎంత పాతవనేది తెలుసుకుంటారు. కేవలం భూమి మీద ఉన్న రాళ్లనే కాదు, భూమిపై రాలిన ఉల్కల వయస్సు కూడా తెలుసుకున్నారు. వాటి వయస్సు కూడా భూమికి ఉన్నంత వయస్సే ఉండడంతో ఆశ్చర్యపోయారు. ఆ ఉల్కలు కూడా భూమితో పాటే ఏర్పడ్డాయని తెలుసుకున్నారు. 1956లో అమెరికన్ శాస్త్రవేత్త క్లేర్ ప్యాటర్సన్ అనే పరిశోధకుడు ఈ లెక్కలను ఖచ్చితంగా నిర్ధారించాడు. అతను ఉల్కలలో ఉన్న సీసం ఐసోటోపులను పరిశీలించి భూమి వయస్సును అంచనా వేశాడు. అప్పటినుంచి 4.5 బిలియన్ అంటే 454 కోట్ల ఏళ్లు ఉండొచ్చని అంచనా వేశారు. దాని ప్రకారం భూమికి ఇప్పుడు సగం వయస్సు అయిపోయింది. వాతావరణ మార్పులు, సూర్యుడి ప్రభావం వంటివి వయస్సు మీద పడిన వారికి వచ్చే రోగాలు, వైరస్లు లాంటివి. వాటి ప్రభావంపైనే జీవుల మనుగడ కూడా ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న, భూమి ఇంకా ఎంతకాలం జీవించడానికి అనుకూలంగా ఉంటుంది? సాధారణంగా సూర్యుడు కూడా ఒక నక్షత్రం. నక్షత్రాలకు కూడా జీవచక్రం ఉంటుంది. ప్రస్తుతం సూర్యుడు తన జీవితంలో మధ్యదశలో ఉన్నాడు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సూర్యుడు మొత్తం 10 బిలియన్ సంవత్సరాల వరకు స్థిరంగా ప్రకాశిస్తాడు. అందులో సుమారు సగం కాలం ఇప్పటికే గడిచింది. అంటే మరో 5 బిలియన్ సంవత్సరాల వరకు సూర్యుడు వెలుగుతూనే ఉంటాడు. కానీ జీవానికి అనుకూలమైన పరిస్థితులు అంతకాలం నిలవవు. సూర్యుడు క్రమంగా మరింత వేడిని ఉద్గారిస్తాడు. దాని ప్రభావం భూమిపై పడుతుంది. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సముద్రాలు మెల్లగా ఆవిరైపోవచ్చు. వాతావరణ సమతుల్యత క్షీణించవచ్చు. 1 బిలియన్ సంవత్సరాల తర్వాత భూమి మీద మనకు తెలిసిన జీవరాశులు నిలవడం కష్టం కావచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ తర్వాత సూర్యుడు రెడ్ జైంట్ దశలోకి వెళ్ళినప్పుడు భూమి పూర్తిగా దగ్ధమవడం లేదా సూర్యుడిలో కలిసిపోవడం కూడా సంభవించవచ్చు. ఇది చాలా దూర భవిష్యత్తు. కానీ ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం చాలా దగ్గరలోనే ఉన్నాయి. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, అరణ్య నిర్మూలనం, కాలుష్యం ఇవన్నీ మానవ చర్యల వల్ల వేగంగా పెరుగుతున్నాయి. గత దశాబ్దంలోనే భూమి ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగింది. మంచు పర్వతాలు కరుగుతున్నాయి. సముద్ర మట్టం పెరుగుతోంది. అతివృష్టి, ఎండబార్లు, తుపాన్లు పెరుగుతున్నాయి. ఇవి మనకు హెచ్చరికల్లాంటివి. ఈ పరిస్థితుల్లోనే శాస్త్రవేత్తలు ఇతర గ్రహాల్లో జీవం కోసం వెతుకుతున్నారు. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా కథల అనిపించవచ్చు. కానీ ఇది నిజమైన శాస్త్రీయ పరిశోధన. మార్స్, యూరోపా, ఎన్సెలడస్ వంటి గ్రహాలు, అలాగే ఉపగ్రహాలపై నీటి ఆనవాళ్లు ఉన్నాయనే పరిశోధనలు జరుగుతున్నాయి. అలాగే సౌరమండలానికి బయట ఉన్న ఎక్సో ప్లానెట్లలో జీవానికి అనుకూలమైన వాతావరణం ఉందా అని శక్తివంతమైన దూరదర్శక యంత్రాలతో పరిశీలిస్తున్నారు. ఇది ఎందుకు అవసరం? మనిషి భూమిని పూర్తిగా నాశనం చేస్తాడని కాదు. కానీ ఒకవేళ పెద్ద ఉల్క భూమిని ఢీకొంటే, అణుయుద్ధం జరిగితే లేదా తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవిస్తే మానవ జాతి ప్రమాదంలో పడొచ్చు. అలాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయ స్థలం ఉండడం భద్రతగా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనిషి ఇతర గ్రహాలకు పెద్ద సంఖ్యలో వలస వెళ్లే స్థాయికి చేరుకోలేదు. అది భవిష్యత్తు లక్ష్యం మాత్రమే. భూమి ఒక అద్భుతమైన సమతుల్యతపై నిలిచింది. ఇది తన అక్షంపై తిరుగుతూ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. ఈ గమనాల వల్లే పగలు రాత్రి ఋతువులు ఏర్పడతాయి. ఈ సమతుల్యతలో చిన్న మార్పు వచ్చినా జీవ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఇప్పటికీ భూమి అక్షం స్వల్పంగా మారుతూ ఉంటుంది. ఖండాలు కదులుతూ ఉంటాయి. భూకంపాలు సంభవిస్తాయి. ఇవన్నీ సహజ ప్రక్రియలు. కానీ మానవ చర్యలు ఈ సహజ సమతుల్యతను వేగంగా మారుస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే భూమి వయస్సు ఎంతో గొప్పది. ఇంకా సూర్యుడు ఉన్నంతకాలం అది పూర్తిగా అంతరించిపోదు. కానీ జీవానికి అనుకూలమైన పరిస్థితులు శాశ్వతం కావు. అందుకే శాస్త్రవేత్తలు ఒకవైపు భూమిని కాపాడే మార్గాలు అన్వేషిస్తుండగా మరోవైపు విశ్వంలో ఇతర అవకాశాలను వెతుకుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అత్యంత ముఖ్యమైన బాధ్యత భూమిని రక్షించడం, అడవులను కాపాడడం, కాలుష్యాన్ని తగ్గించడం, పునరుత్పత్తి శక్తులను వినియోగించడం, ప్రకృతితో సమతుల్యంగా జీవించడం అవసరం. భూమి కోట్ల సంవత్సరాలుగా మనల్ని మోస్తోంది. మనిషి మాత్రం కేవలం కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన జీవి. ఈ గొప్ప గ్రహాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. భూమి వయస్సు గురించి తెలుసుకోవడం కేవలం ఒక సంఖ్య తెలుసుకోవడం కాదు. అది మన స్థానాన్ని విశ్వంలో అర్థం చేసుకోవడం. మనం ఎంత చిన్నవాళ్ళమో, ఈ గ్రహం ఎంత విలువైనదో గుర్తు చేసుకోవడం. భూమి ఇంకా కోట్ల సంవత్సరాలు ఉండొచ్చు. కానీ మనం దాన్ని ఎలా చూసుకుంటామన్నది భవిష్యత్తును నిర్ణయిస్తుంది.